మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. భీముని మండలం చిన్నాపూరు గ్రామ శివార్లో పెద్దపులి రైతులకు కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ గురైన రైతులు పక్కనున్న చెట్టు ఎక్కి ప్రాణాలను దక్కించుకున్నారు. తర్వాత అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పులి సంచారాన్ని అధికారులు నిర్ధారించారు. అప్రమత్తంగా ఉండాలంటూ గ్రామాల్లో చాటింపు వేయించారు. వ్యవసాయ పనులు వెళ్లవద్దంటూ హెచ్చరించారు. 4 గంటలు పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు రైతులకు అందరికీ చెప్పేది ఏంటంటే మన 3-4 చిరుత పురుగులు వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్క రైతులు అందరికి మన గ్రామ పంచాయతీ నుండి ఆర్డర్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు తెలబడుతున్నాము. జాగ్రత్తగా పత్తిని మాత్రం ఏరుకోవడానికి అందరూ రైతులకు తెలబడుతున్నాం. అయ్యో తెలవరిచేది ఏంటంటే మహారాష్ట్రలో 5 గంటలకు 4 గంటలు పోతుంది కాబట్టి మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం మళ్లీ కలకలం రేపుతుంది. భీముని మండలం చిన్నాపూరు గ్రామ శివార్లో పెద్దపులి రైతులకు కనిపించింది. రేటు ఈ విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సౌజన్య, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే ఇటు పెద్దపుల్ల సంచారం అయితే కలకలం రేపుతోంది. దాదాపుగా ఇప్పటికే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీ సమీప గ్రామాల ప్రజలైతే పెద్దపుల్ల సంచారంతో ఆందోళన వ్యక్తం చేస్తుండగా, తాజాగా మంచిర్యాల జిల్లా భీమిని మండలం చెన్నాపూర్ గ్రామ శివారులో ఇటు పంట చేలకు వెళ్లనున్నటువంటి రైతులకు పెద్దపులి తారసపడడంతో వారి చెట్టెక్కి ప్రాణాలు దక్కించుకున్నారు ఇటు రైతులు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అయితే వాళ్ళు పులి సంచారాన్ని ఏదైతే ఇటు రైతులు ఇచ్చిన సమాచారంతో పులి సంచార ప్రదర్శనకి చేరుకున్నటువంటి అటవీశాఖ అధికారులు కూడా పులి సంచారం ఉంది, ఎవరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా గ్రామాల్లో ఇటు ప్రజలకైతే అవగాహన కల్పిస్తున్నారు. అయితే వ్యవసాయ పనులకు వెళ్ళేటువంటి రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు అటవీ శాఖ అధికారులు అయితే సూచన చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దరిపై దాడి చేసినటువంటి పెద్దపులి ఇటిక్యాల పహాడ్లో తిష్ట వేసిన అనంతరం ఇటిక్యాల పహాడ్ నుంచి ఇటు మహారాష్ట్రలోకి వెళ్ళినట్టుగానైతే ఇటు అటవీ శాఖ అధికారులు అయితే నిర్ధారించుకున్నారు. అయితే ఈ రోజు మళ్ళీ మహారాష్ట్ర బార్డర్ లో ఉన్నటువంటి అంతర్గాంకి వెళ్ళినటువంటి పెద్దపులి మరలా తిరిగి ఇటిక్యాల పహాడ్కు వచ్చిందనేసి అటవీ శాఖ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఇటిక్యాల పహాడ్ గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత గ్రామ ప్రజలు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పులిని ట్రాక్ చేసేందుకు కూడా ఇటు మహారాష్ట్రతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంతేకాకుండా మహారాష్ట్రలోని మాకిడిలో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంత అటవీ శాఖ అధికారులు కూడా మాకిడిలో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా నిర్వహించుకున్నారు. అయితే ఇటిక్యాల పహాడ్లో తిష్ట వేసినటువంటి పెద్దపులి కూడా గత 2 రోజుల క్రితం ఇటు తెలంగాణ బార్డర్ ను దాటి మహారాష్ట్రలోని అంతర్గాంలో పశువులపై దాడి చేసిందనేసి మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు అయితే నిర్ధారించారు. మళ్ళీ తిరిగి మరలా ఇటిక్యాల పహాడ్కి రావడంతో అయితే ఆ గ్రామ ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ పెద్దపులి దాడిలో ఒకరు మరణించడం, ఇంకొకరికి తీవ్ర గాయాలు కావడంతో అయితే ఇప్పటికి సురేష్ కి అయితే ప్రస్తుతానికి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలోనైతే చికిత్సనైతే అందిస్తున్నారు. మళ్ళీ పులి తిరిగి వచ్చిందని వార్తలు వస్తున్న నేపథ్యంలోనైతే అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఎటువైపు నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందనేసి కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నాయి. సౌజన్య.